పోలవరం నియోజకవర్గ అభ్యర్థి రాజ భర్త గారు ఈరోజు కుక్కలలో అభివృద్ధి కార్యక్రమాలకి తోడుగా వారిని గెలిపించాలని, వారితో పాటు ఎంపీ అభ్యర్థికి కూడా ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లేసి తమ జగనన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని ఈరోజు కుకునూరు మండలంలో పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు సర్పంచులు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని వారికి ఘనస్వాగతం పలికారు. అదే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని మరియు జగనన్న పరిపాలనని 175కి 175, 25 ఎంపీ సీట్లకి 80 సీట్లు రావాలని ఈరోజు రాజలక్ష్మి గారు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకి తోడుగా నిలవాలని ఓటర్ మహాశైలని వారు వేడుకున్నారు. మీకు పోతే భయం వెళ్ళే తప్పకుండా బోర్డు భూమి పట్టా ఇప్పించాల్సిన బాధ్యత మనం తీసుకుంటాము. తప్పకుండా ఈతామమ్మా మొత్తం మండలం మొత్తం కూడా సర్వీసింగ్ చేసి బోర్డు భూమి పట్టా అందరికీ వచ్చేటట్టు చూపుతామన్నా. అలాగే ఇప్పుడు బాత్రూమ్కి వాటర్ లైన్స్ కట్టారు కాబట్టి సర్పంచ్ గారికి, ఎంపీ గారికి నన్ను చేస్తాను. అవి కూడా సత్వరంగా అయ్యేటట్టు నన్ను తుంగుతానమ్మా. జై జగన్. మీరు అందరూ మరొకకుండా ఓటు మాట్లాడి జగనన్న 2 ఓట్లు అంటమ్మా, 2 పాలకులు మాట్లాడి జగనన్న ప్రభుత్వం తప్పుకుంటుంది. ఇంకా నాళ్ళే గెలిచాలి. జై జగన్, జై జగన్. 40 మంది అధికారులు కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ చూస్తారు. కొంతమంది జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. గోదావరి కూడా ఏం తగ్గిస్తే తెలుసు కదా. ఎండ కూడా పెరగడం వల్ల వాటర్నే కూడా వాడుతారు. గోదావరి చిన్నప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ
అది చూసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా గత 3 నెలలుగా నియోజకవర్గం అంతా పర్యటించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో 20 రోజుల నుండి ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కుకునూరు మండలం వింజరం పంచాయతీలో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఈరోజు ప్రచారంలోని ప్రతి ఒక్కరు ఆరతలిచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ ప్రచారాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి. 58 నెలల కాలంలో ప్రతి ఒక్క గడపకు సంక్షేమం చేరింది. అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో. సంక్షేమం అంటే ఎట్లాంటి సంక్షేమం అంటే కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలంటే సంక్షేమం జరిగింది. అది ఎట్లా వివక్షత లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అవినీతి లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సత్యలాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఎటువంటి అర్హత ఉంటే చాలు వాళ్ళకి సంక్షేమాన్ని ఇవ్వడం ఈరోజు జరిగింది. అందుకని ప్రజలందరూ ఆ సంక్షేమ ఫలాలు పొంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జనాల్లోకి జగనన్న పంపారని, మేము ఈరోజు కుటుంబంలో ఇంత లబ్ధి పొందామని ఎదురొచ్చి స్వాగతం పలికి ఈరోజు మాకందరూ సిద్ధంగా సపోర్ట్గా మా యొక్క గెలుపుకి, జగనన్న గెలుపు కోసం ఈరోజు మా వెంట ప్రజలందరూ నడుస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోని బాలరాజు గారు, నా భర్త అయిన బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా నా భర్త అయిన బాలరాజు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పోలవరం నియోజకవర్గంలోని నా భర్త అయిన బాలరాజు గారి కాలంలోనే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది. అలాగే ఇప్పుడు కూడా జగనన్న కాలంలో కూడాను, నా భర్త కాలంలోనే కొత్త జగనన్న సారథ్యంలో ఈరోజు అభివృద్ధి సంక్షేమం కూడా ముందుకెళ్తుంది. నా భర్త ఎప్పుడు ప్రజల కోసం, వాళ్ళ యొక్క కష్ట సుఖాల కోసం నిరంతరం అతను, నా భర్త ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. నా భర్త అనారోగ్య రీత్యా నేను అనుకోని పరిస్థితుల్లో ప్రజల ముందుకి రావడం జరిగింది. జగనన్న ఒక మహిళా అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా పోలవరం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి దిశగా నా పోలవరం నియోజకవర్గంలోని రూపురేఖలు మారుస్తాను. ఇక్కడ ప్రధానంగా నిర్వాసితుల సమస్య ఉంది. ఎందుకంటే ఇక్కడ నేషనల్ ప్రాజెక్ట్ ఉంది, ఇందిరా సౌలభ్య ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించిన రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల, అవకతవకల వల్ల అది కొంచెం సరైన న్యాయం జరగలేదు. జగనన్న ప్రభుత్వంలో దాన్ని సరిదిద్దుకుంటూ రావడం జరిగింది. దాని గురించి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది కేంద్రం నిర్వహించాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి అవి అన్ని కూడా చక్కదిద్దుకుంటూ ఇప్పటివరకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో జగనన్న గారు తప్పకుండా మళ్ళీ సీఎం అవుతారు. నేను నా ఈ నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్యల పట్ల జగనన్న దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల సత్వర పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే ఈ పోలవరం నియోజకవర్గాన్ని ప్రజలందరూ ఆశీర్వదించి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసి జగనన్నకి బహుమతిగా ఇస్తారని, అలాగే ఈ పోలవరం నియోజకవర్గంలోనే మంచి అభివృద్ధి సంక్షేమం జగనన్నకు మంచి పేరు తెస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫస్ట్ సమస్య వచ్చేది పోడు భూముల సమస్య. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం అని అడుగుతున్నారు. దానికి సంబంధించింది నేను నా భర్త అయిన బాలరాజు గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నేను అడగడం జరిగింది. ఏంటండి సమస్య అంటే, ఇది నిర్వాసితుల ముంపు మండలం కాబట్టి సైట్ క్లోజ్ అయింది, దాన్ని సర్వే చేయడం ఆగిపోయింది. రేపు మళ్ళీ అది దానికి సంబంధించి ఓపెన్ చేయడం జరుగుతున్నట్టు, సైట్ ల్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని తప్పకుండా పోడు భూమి పట్టాలే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాని గురించి మాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. బాలరాజు గారు ఈ ఇది ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి ఇక్కడ ఆ సమస్య తీరలేదు. కానీ నా భర్త బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నాక పశ్చిమ గోదావరి జిల్లాలోని మేము 15,000 పోడు భూమి పట్టాలు ఇప్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కాలంలో. కాబట్టి దాని సత్వరం మేము ఇక్కడ ఈ నిర్వాసితుల మండలంలో ఉన్న పోడు భూమి పట్టాలు రాబోయే రోజుల్లో జగనన్న సారథ్యంలో తప్పకుండా ఫస్ట్ అదే మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ సమస్య తీర్చడం జరుగుతుంది. కుకునూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించడం అయింది. గత 20 రోజుల నుంచి ఎన్నికల ప్రచారాన్ని 7 మండలాలలో చేపట్టి ప్రజల దగ్గరికి నేను, నా సతీమణి ఎల్లం రాజలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా వెళ్తున్నాం. ప్రజల్లో న్యూనమైన స్పందన ఈరోజు వస్తుంది. ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. గతెన్నడూ కూడా జరగనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, అర్హుడికి కులంతో, మతంతో, ప్రాంతంతో
అవినీతితో సంబంధం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గడప గడపకి ప్రజలకి చేరిని. అందుకే ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు ప్రజలు బలపరుస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అయింది. ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగింది. లబ్ధి కలిగిన కుటుంబం ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా లేదు. అందుకనే ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమ పథకాలే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకి శ్రీరమ రక్ష. ఈ సంక్షేమ పథకాలతోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా. ఒక సంక్షేమమే కాదు, అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేయడం. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలే మరి మంజూరు చేయడం అయింది. నాడు నేడు కింద స్కూల్స్ని మరి రూపురేఖలు మార్చడం అయింది. ప్రతి గ్రామంలో కూడా పరిపాలనని మరి అందుబాటులో తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ, ప్రతి సచివాలయంలో 3 రకాల బిల్డింగ్లు ఈరోజు మరి పూర్తి చేయడం అయింది. ఇలా అభివృద్ధికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రారంభిస్తున్నారు. ఒక అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా ఆయన 2 కళ్ళుగా ఈరోజు భావించి వచ్చారు. ఇంతటి ఆదరణ అభిమానం ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద కూడా ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు. దానికి ప్రోత్సహించేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధారాన్ని చూసి వారలేకే అలాంటి నీచ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్ని దాడులు చేసినా కానీ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అదరకుండా బెదరకుండా ఈరోజు ఆయన సంకల్పంతో ఈరోజు మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని బసేరుతున్నారా ఈరోజు ప్రజల దగ్గర. ఎలాగో ఈరోజు తెలుగుదేశం పార్టీకి అడ్రస్ గలంత అవుద్దని, ఒక తెలుగుదేశం కాదు కూటమికి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఇక నూకలు చెల్లుతాయని తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అక్కసుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. అందరూ కూడా తీవ్రంగా ఖండించాం. రేపు పొద్దున ప్రజలు ఈ కూటమిని బంగాళాఖాతం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో, మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ కూటమి అడ్రస్ ఉండదు. రేపు చంద్రబాబు నాయుడు కూడా కనపడడు. ఈ ఎన్నికలతో చంద్రబాబు నాయుడికి రాజకీయ జీవితం సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.